సరే, ఒక నటుడిగా మీరు ఎన్నో వేల లక్షల కాంప్లిమెంట్స్ అందుకుని ఉంటారు ఈ 40 ఏళ్లలో. కానీ ఒక రజనీకాంత్ కానీ ఇలాగ వాళ్ళ కాంబినేషన్లో చేసినప్పుడు మీరు అందుకున్న కాంప్లిమెంట్లు ఏంటి? అంటే తెలుగులో రోజు ఫీల్ అయ్యానండి. హిందీ తెలుగులో సరే అందరూ బాగా మంచి యాక్టర్ అంటాం. అమితాబ్ బచ్చన్ గారితో సర్కార్ పిక్చర్ చేశారు. ఓకే. ఫస్ట్ పిక్చర్ అంటే అంతకుముందు హిందీలో ప్రతిఘటన హిందీలో తీశారు. ప్రతిఘాత్ అని ఒక సినిమా తీశారు. అవునండి. ఎన్ చంద్ర అని డైరెక్టర్. అవును, పెద్ద డైరెక్టర్. నా వేషం నేనే వేసి హిందీలో, డబ్బింగ్ కూడా నేనే చెప్పుకున్నాను. తర్వాత ఇది అయితే అమితాబ్ బచ్చన్ గారితో రామ్ గోపాల్ వర్మ గారి సినిమా. మా అబ్బాయి ఉన్నాడు అప్పుడు, వాడు కూడా వచ్చాడు బాంబే. మోహన్ అని మేకప్ మ్యాన్ వాడు పోయాడు. వాడు వెళ్ళాం. ఫస్ట్ షాటే ఆయన మొహం మీద మొహం పెట్టి ఒక డైలాగ్ చెప్పాలి, చిన్నది, ఒక 2 లైన్లు ఉంటుంది హిందీలో. టేక్ అన్నాడు, చెప్పాను, ఓకే అన్నాడు. ఫట్ మనీ అమితాబ్ బచ్చన్ గారు వెంటనే రాము అని పిలిచాడు. అమిత్ జీ అని ఆయన వచ్చాడు. వెరీ గుడ్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్, వెరీ గుడ్ చాయిస్. యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నాడు. అవును సార్ అన్నా. ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు. సార్ ఐ గట్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్టేజ్ ఫర్ 30 years అన్నా. ఎస్, దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ. పొటెన్షియాలిటీ చూస్తున్నాను, పొటెన్షియాలిటీ కనపడుతుంది అన్నట్టుగా హిందీలో చెప్పాడు, ఇంగ్లీష్లో. అక్కడే వాళ్ళ అబ్బాయి అవతల దాంట్లో అతను కూడా ఉన్నాడుగా, అభిషేక్ బచ్చన్. ఫోన్ మాట్లాడుతూ నుంచున్నాడు. అభియాన్ పిలిచాడు, వచ్చాడు. అభిషేక్ బచ్చన్తో అన్నాడు అనమాట ఆయన, అభి ఇది మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు యాక్ట్ విత్ హ్యూమ్ అన్నాడు. గ్రేట్ కాంప్లిమెంట్ అండి. అప్పుడే నాకు అనిపించింది. అదే మీరు అన్నారు కాబట్టి అభినందనలో ఎంతో ఆనందించాను. పద్మశ్రీ వచ్చినంత అయిపోయింది. అంటే ఆయన అంత పాపులర్ కదా, మరి లెజెండ్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, బాలీవుడ్ సూపర్ స్టార్. అలాగే ఒకసారి హైదరాబాద్లో ప్రశాంత్ కుటీర్ అని ఉండేవి, దాంట్లో ఉండేవాడిని. సౌందర్య కూడా అక్కడే ఉండేది. అమ్మాయి రూమ్ నెంబర్ 9లో ఉండేది, నేను 4లో ఉండేది. ఓకే. 4వ నెంబర్ నాది, అమ్మాయి 9వ నెంబర్ పైన. తల్లి తండ్రి ఆ అమ్మాయి ఉండేవారు. ఓకే. అమ్మాయి గురించి చెప్పాలి, షీఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అండి. నాకు బాగా నచ్చినటువంటి కొత్త నటీమణుల్లో అమ్మాయి రమ్యాకృష్ణ. ఈ బ్యాచ్ తర్వాత లాంగ్ స్టాండింగ్ హీరోయిన్ చేసిన రమ్యాకృష్ణ 11 సంవత్సరాలు అంతా హీరోయిన్గా చేసింది. అవునండి, అన్ని భాషలు. అవునవునవును. అప్పుడు అక్కడ ఉంటే కింద రూమ్కి, ఆ రూమ్ ఎదుర్కొన్న రూమ్లో గోపాలరావు వచ్చారు, రావు గోపాలరావు గారు. అప్పుడు ఆయనది లాస్ట్ బట్ 1 పిక్చర్ ఏదో డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు. ఓకే. పక్కన వైఫ్ కూడా వచ్చారు ఆవిడ. ఈయన మంది పట్టుకుని చూడటం, కాస్త టైం భోజనం వండి పెట్టడం చేయటానికి. ఓ రోజు నేను షూటింగ్ నుంచి వచ్చేవారు రాత్రి 8 అయింది. తలుపు కొట్టారు. ఎవరో బాయ్ అనుకుని తలుపు తీశాను. నేను తుండు కొట్టి చుట్టుకుని ఉన్నా, స్నానంకి వెళదామని. తలుపు తీసి ఈయన ఎదురుకుండా ఉన్నాడు గోపాలరావు. అయ్యా డిస్టర్బ్ చేశానా అన్నాడు. అదేంటండి మీరు రావటం ఏంటి, డిస్టర్బ్ ఏంటి, మీరేంటి సార్ వచ్చారన్న. ఏం లేదు, మీరేంటి మందేస్తున్నారా? నేను మందేం లేండి, మీరేం కంగారు పడద్దు, కూర్చున్నాం, మీతో మాట చెప్పాలని వచ్చారన్నాడు. సరే అని కూర్చోండి సార్ అన్నాను. అట్టే కూర్చున్న పక్కన ఎదురుకుండా కూర్చుంటే అన్నాడు ఆయన, మా పిల్లల్ని ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అదేంటి సార్ అంటే థ్యాంక్స్ అండి అని. కాదు, 2 ఏళ్ళ నుంచి ప్రాణం తీస్తున్నారు నన్ను, ఒక సినిమా చూడు నువ్వు, అది ఆయన ఎంత బాగా చేశాడు తెలుస్తుంది, భలే చేశాడు అది అని చెప్పుకుంటూ వచ్చారు. నేను చూడలేదు ఇంతవరకు, ఇప్పుడే ప్రశాంత్ కుటీర్లో క్యాసెట్ వేసారా మధ్యాహ్నం చూస్తున్నాను 2 గంటల నుంచి. ఏం సినిమా అండి అన్న. శత్రువు సినిమా అన్నాడు.
అది అసలు అల్టిమేట్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ అందులో. అది క్యారెక్టర్ ఆఫ్ డికేట్, దాని గురించి వేరే చెప్పాలి మనం. అవునండి. అయితే అంత బాగా నచ్చింది. పోయటం అంటే మళ్ళీ విలన్కి ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చావు, బాగా చేసావు బ్రహ్మాండంగా, మళ్ళీ విలన్ అంటే ఇదేని అంటే మీదేనండి వైన్ మీదే బాటిలే చేంజ్ అన్న. ఆ బాటిల్లో మీ వైన్ పోస్తాయి కబుర్లు చెప్పాక అని. అది ఎవడు చేసినా ఎక్కదు, బా నేను చేసినా గోపాలరావు చేశాడంటారు, నువ్వు చేస్తుంటే నువ్వు చేసినట్టు తెలియలేదు, బా అంత గొప్పగా చేసావు అన్నాడు. వాళ్ళు నాకు నిజంగా రావు గోపాల్ లాంటి అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మాట తీరు పద్ధతి వేరండి. తోటి కళాకారులతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఏదైనా ఉంటే అడ్వైస్ చేయటం, కేకలేయటం చేయటం, ఇలాంటివి ఉండేవి.